హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు వీడియో నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే కంప్లీట్గా నాకు తెలియని ఒక అన్నోన్ పర్సన్ తీసుకొని, అంటే నా ఫ్రెండ్ తన తీసుకొని ఈ వీడియో అయితే చేయబోతున్నా. ఫస్ట్ అయితే తను పిక్ చేసుకుని వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికి సంబంధించిన ఫుల్ స్టోరీ అయితే నేను మధ్యలో చెప్తాను. డీమార్ట్ ఆపోజిట్లో ఉందని చూడు, బైక్ వేసుకొని బైక్ ఒక బ్యాగ్ తగిలించుకొని. డీమార్ట్ రోడ్లో, డీమార్ట్ ముందు సర్వీస్ రోడ్డు. ఎక్కడ సో మ్యాటర్లోకి వస్తే, నా ఫ్రెండ్ మన వీడియోని షేర్ చేసినప్పుడు తన కొలీగ్ చూసి, అరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పండి నేను వస్తానని అయితే చెప్పాడంట. మా వాడు వెంటనే ఈ మధ్యన వాడు ఒక్కడే వెళ్తున్నాడు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, వాడు తీసుకెళ్తాను అనుకుంటే తీసుకెళ్తాడని చెప్పాడంట. తను నాకు మెసేజ్ చేశాడు. సో తనతో డిస్కస్ చేశాక నాకేమనిపించింది అంటే, ఈ మధ్య నేను ఒక్కడనే వెళ్తున్నాను కదా, అదేదో ఇలా ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ కానీ లేదా మన సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ని తీసుకుని ఒక వీడియో చేద్దాం, అన్నీ కాదు కొన్ని వీడియోలు చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఒక ప్రయోగం అయితే చేస్తున్నా. సో చూద్దాం ఈ వీడియో ఎలా వస్తుందో, మొదలెడదాం. ఇంకా ఎస్కోట్ దాటిన తర్వాత బౌద్ధర అనే జంక్షన్ ఉంటుంది. హైవే ఎక్కే ముందు ఆ జంక్షన్లో కరెక్ట్గా ఈ టీ రిలీఫ్ పాయింట్ అయితే ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ కాఫీ తాగి వెళ్తా. ఇప్పుడు కూడా ఒక కాఫీ తాగి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చాలా ఫేమస్. బాగున్నాను అయితే వర్షం లేకపోతే అంటారు రెండో ఉంటాయి మనకి. ప్రజెంట్ ఎండ ఎక్కువగా ఉంది కదా, కోల్డ్ కాఫీ ట్రై చేసా. ఇది కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. ఈరోజు మనం వెళ్ళబోయే లొకేషన్ నేమ్ వచ్చేసి కాశీపట్నం వాటర్ ఫాల్స్. ఈ హైవేలో ఘాటి ఎక్కిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చే ఊరే కాశీపట్నం. ఈ జంక్షనే కాశీపట్నం. కరెక్ట్గా ఈ జంక్షన్లో మనం రైట్ తీసుకుంటే మనం వాటర్ ఫాల్కి అయితే వెళ్తాం. ఈ ఊర్లో ఇవాళ బుధవారం మార్కెట్ అనుకుంటా, మొత్తం సంత అయితే జరుగుతుంది. మొత్తం నాటుకోళ్ళు అవి గట్టిగానే అమ్ముతున్నారు. మంచి రష్గా ఉంది ఏరియా. అండ్ ఈ ఊరికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ అమ్మే సీతాఫలాలు, ఈ సీతాఫలాలు ఇక్కడే చుట్టుపక్కల ఉన్న కొండల మీద పండించి ఆర్గానిక్గా ఇక్కడే అమ్ముతారు. సో ఎవరన్నా ఇవి కూడా ట్రై చేయండి తీసుకునేవాళ్ళు. ఈ కాశీపట్నం దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదే వైకుంఠగిరి టెంపుల్. నేను ప్రెజెంట్ అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే అది చాలా హైట్లో ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే దాన్ని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూడండి. ఈ వైకుంఠగిరి స్పెషాలిటీ ఏంటంటే, మన తిరుపతి దేవస్థానం 2800 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఈ వైకుంఠగిరి అయితే 3333 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇదే హైయెస్ట్ అన్నమాట. సో ఇది రీసెంట్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా కవర్ చేయండి. నేను ప్రెజెంట్ అయితే కవర్ చేయట్లేదు, నెక్స్ట్ టైం నేను కవర్ చేసినప్పుడు షార్ట్ వీడియో పెడతా, చూడండి. అలా వెళ్తున్నప్పుడు ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే సింబల్. ఈ పక్కన రోడ్డు కనబడుతుంది కదా రైట్కి, ఇక్కడ దిగి మనం స్ట్రైట్కి వెళ్తే వాటర్ ఫాల్కి అయితే వెళ్తాం. బండి ఎక్కడ పెట్టేసి మనం ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోయాం కిందకి. ఎక్కువ ట్రెక్కింగ్ ఏమి ఉండదు, ఒక 10 నిమిషాలు. ఈ రాళ్ళంతా తుప్పలంతా చెట్టు కొమ్మలంతా దేక్కుంటూ దూక్కుంటూ ఒక పావు గంట 10 నిమిషాలు నడిస్తే మన ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. స్లోగా నడుచుకుంటూ మన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రెండు కొండ మధ్యలో అదో ఇదిగో ఇది ఎలా పాయలుతుంది. కనబడట్లేదు కానీ ఫాల్స్ పెద్దదో ఉంది, ఫాల్ కూడా గట్టిగానే జారుతున్నాయి. ఈ వాటర్ ఇలా కిందకి వెళ్తుంది కదా, అది అలా వచ్చి ఇలా దూరుతూ ఒక పెద్ద వాటర్ ఫాల్. ఇది మన వాటర్ ఫాల్ కదా, పక్క నుంచి అలా పైకి ఎక్కితే పైన ఏముందో చూద్దాం. నిజంగా ఇది భలే ఉంది అసలు. ఇక్కడ ఒక పాయ, ఆ కిందేమో అక్కడ ఇంకోటి వస్తుంది. జాగ్రత్త ఇద్దరు వెళ్ళిపోతాం. కింద నుంచి చూసి అమ్మో బాబాయ్ జారుతుంది. ఇంతే ఉందేమో, ఇంక వాటర్ ఉందా లేదా అనుకుని పైకి వచ్చాం మేము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వైజాగ్కి దగ్గరలో అరకు వరకు కూడా వెళ్ళక్కర్లే మనం. చిన్న బాహుబలి చూపిస్తానా.
వచ్చినప్పుడు ఎండ కానీ ఇప్పుడు వర్షం దంచేస్తుంది. వర్షం చాలా గట్టిగా పడుతుంది, తెలియట్లేదు. కానీ మా బ్యాగుల్ని ఫోన్ని అందులో పెట్టి కప్పెట్టేసి వాటర్లో ప్రయాణం అవుతున్నాం. నాకు అలవాటు అయిపోయింది ఇక్కడ పడ్డాం, వాటర్ ఫాల్స్లో పడ్డాం. అమ్మ బాబోయ్, వాటర్ ఫాల్లో మునగడానికి అయితే వెళ్తున్నాం. ఓడి అమ్మ చాలా అవుతుంది. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, రాళ్ళు అన్నీ. చెప్పాలంటే ఇది వర్షాకాలంలో వచ్చే వాటర్ ఫాల్ కాదు, వింటర్లో మంచి డెస్టినేషన్ అవుతుంది. ఇది కింద ఫస్ట్ చూపించాను కదా స్టెప్, అది కూడా చాలా బాగుంది. దిగి ఆడుకోవడానికి ఫ్యామిలీ టైం కూడా స్పెండ్ చేయొచ్చు వర్షాకాలంలో అయితే. బట్ ఈ పైకి రావాలంటే ఈ వర్షాలు పడ్డం వల్ల బాగా నాచుపట్టి కొంచెం జారుడుగా రిస్కీగా అయితే ఉంది. సమ్మర్లో చెప్తాను కానీ వింటర్లో అయితే ఈ పైకి కూడా రావచ్చు. సో ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే వర్షాకాలంలో అవాయిడ్ చేయండి. ఇలాంటప్పుడే మనం ఆచి తూచి అడిగేసి మళ్ళీ పడాలి. ఎవర్రా మీరంతా? నువ్వు ఎద్దులు నడుపుతున్నావు, ఎద్దులు నడక అదే చెప్తున్నావు. ఎలా ఎక్కేసి అలా వచ్చేదా? వాటర్ ఫాల్లో జలకాలాట్లు అయిపోయినాయి. అది ఎంత పై నుంచి వచ్చిందో జలగడానికి వెళ్తున్నాం. ఇది చూడు, అలా దెబ్బలే. మనం అందుకే ఇలా తిరిగి వెళ్దాం. అది అక్కడ బ్యాగ్ పెట్టాం, అక్కడ దిగాం, కష్టపడితే ఎలా పడేసాం. సక్సెస్ఫుల్లీ వాటర్ ఫాల్ బాగా పైకి అయితే వచ్చేసాం. అదిగో అది అలా ఉప్పుగా మనం ఆడిన స్టెప్ వెళ్ళి ఆ తర్వాత ఇంకో స్టెప్, ఇంకో 3 స్టెప్స్ వెళ్తుంది. పైన ఇంకో స్టెప్ ఉంది, అదే ఇదే పై స్టెప్. కింద ఇప్పుడే మీకు పై స్టెప్ అని ఒకటి చూపించా కదా, అది దాటి నేను ఇంకా ముందుకైతే వచ్చా. వెళ్ళే కొలది వస్తూనే ఉంది వాటర్ ఫాల్. అలా వచ్చిన తర్వాత మీకు పైన 2 చిన్న స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది వాటర్ ఫాల్ స్టార్టింగ్. ప్రెజెంట్ అయితే నేను ఇలా అయితే వెళ్ళట్లే, నేను నా బైక్ అక్కడ ఎక్కడో పెట్టా కదా, సో నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. వీటికి సంబంధించింది అయితే నా పాత వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా ప్లే చేసి చూపిస్తా, చూడండి. ఖచ్చితంగా ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూపిస్తాను ఇవాళ. దీంతోపాటు అవసరమైతే బండి వేసుకొని రివర్స్లో వెళ్ళానా ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందో చూపించి తీరుతాను. మొహమాట అని చెప్పి నేను ట్రై చేస్తాను. మా వాడు రాయిని కదపడానికి ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే మా వాడి ఫీలింగ్ ఏంటంటే ఆ దొడ్లు కూడా వెళ్ళిపోతాయేమో అని. ఇంటి కదిలింది మీకు కనబడుతుంది, అది కదిలింది కానీ మీకు కెమెరా క్యాప్చర్ చేయలేకపోయింది. అది ఇక్కడ నుంచి అలా కదిలింది. అంత దూరం ఎందుకు వీళ్ళకి? సీసాలు ఎలా పాల్గొంటారు, కాలేస్తే అంతే. ఏముంది ఇక్కడ? ఏం లేదు, కొండలోంచి వచ్చింది రాయి. ఇందాక రావడం వచ్చేసాం కానీ ఇప్పుడు ఇక్కడ శుభ్రం తడిచిపోయి నాచు పట్టేసి జారుడుగా ఉంది. దిగడం అయితే దిగుతాం కానీ డౌట్గానే ఉంది. పట్టుకోసారా
జాగ్రత్త. దిగు కాలు మాత్రం జాగ్రత్త. ఇదంతా జరగానే ఉంది. ఇందాక వర్షం లేక పొడిగా ఉండడం వల్ల ఈజీగా పైకి ఎక్కేసాం. ఒకరిద్దరు శుభ్రంగా నడిచిపోయాం. వాటర్ వేచి వస్తే ఇది కష్టం. నువ్వు వెళ్ళిపో, నువ్వు అటే వెళ్ళిపో, నువ్వు అటే వెళ్ళిపో. చల్లగా పడుకున్నానంటే చల్లగా చెయ్యని నా చెప్పులు ఆడిపోతాయి. వద్దు అయ్యయ్యో జాగ్రత్తగా బయటకి అయితే వచ్చేసాం. ఇప్పుడు బండి తీసుకుని వెళ్ళి ఆ స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుందేమో అండ్ ఇంకోటి లాంగ్ షాట్ ఉంటుంది, అది కూడా కనిపిస్తుందేమో ట్రై చేసి చూపిస్తా. ఆ పైన అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది అలాగా మీకు కనబడుతుందా? ఇది వాటర్ ఫాల్ అలా పడుతుంది. అది కింద నుంచి అది ఎక్కడి నుంచి వస్తుందో కనిపెడదాం అని చెప్పి ట్రై చేసాం కదా, కాళ్ళు జారుతున్నాయి. ఇంక వేరే దారి లేక బండి వేసుకొని మొత్తం తిరిగి ఇంకో దారి చూపించాను కదా ఇందాక ఫస్ట్, అక్కడ టర్నింగ్ తిరిగి ఎలా వస్తే ఇది కొంచెం ట్రెక్కింగ్ ఎక్కువ ఉంది. అదైతే అంతేం లేదు అక్కడ వరకే. సో అది అలా ఒక కొండ ఉంటుంది, అది అక్కడి నుంచి వాటర్ అలా ఫామ్ అయ్యి ఇందాక మేము కింద నుంచి చూపించి పైకి వెళ్ళలేక వచ్చేసాం కదా, ఇది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది నేను ప్రీవియస్గా సమ్మర్లో వచ్చాను ఒకసారి. సమ్మర్లో వాటర్ లేదు నేను వచ్చినప్పుడు, ఆ షార్ట్ పెడతాను మీకు అర్థమవుతుంది. మళ్ళీ వర్షంలో ఇలా జారి పడ్డాం అనుకో చెక్కేస్తుంది నాకు మొత్తం కింద నుంచి పైదాకా. కాబట్టి పాత వీడియో పెట్టేస్తాను, ఎలాగో అది ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాను. సో లెట్స్ కంటిన్యూ. కరెక్ట్గా ఇది సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు తీసిన షాట్, నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. చూస్తున్నారు కదా మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి, వాటర్ కూడా అస్సలు లేదు. అలా కిందకు వస్తే ఈ చిన్న దారి ఉంది కదా, ఇదే మన వాటర్ ఫాల్ స్టార్టింగ్ అనుకోవాలి. ఎందుకంటే దీని పైకి ఎక్కి కొంచెం ముందుకెళ్తే మొత్తం రాళ్ళు చెట్లు ఇదే ఉంది. డెడ్ ఎండ్ లాంటిది, ఇది అడవిలో ఎక్కడి నుంచో అయితే వాటర్ అయితే వస్తుంది. నేను నా వల్లైనంత ట్రై చేసా కానీ ఇంకా డెడ్ ఎండ్ అక్కడితో. ఇక్కడ కనిపించినట్టు చిన్నదారా కనిపిస్తుంది కానీ అలా ఎండ్ అయ్యేసరికి అంత పెద్ద వాటర్ ఫాల్ అయితే అవుతుంది. ఇంతే, ఈ కాశీపట్నం వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో పాయింట్ అది. ఆ కొండపైన ఎక్కడి నుంచో వచ్చి అలా కింద అయితే ఎండ్ అవుతుంది. అదిగో వర్షం, ఇంకా అది అలా పడుతుంది వర్షం. ఆ మేఘం అసలు బీస్ట్. మనం కాశీపట్నం వాటర్ ఫాల్ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయిపోతున్నా. రిటర్న్ అయిపోయేటప్పుడు మనం ఏంటంటే మార్నింగ్ కాఫీ తాగాను కదా, అది బౌద్ధార జంక్షన్. ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే కనుక మనం వైజాగ్ వెళ్ళిపోతాం త్రూ ఎస్కోట్ మీద నుంచి. లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోతాం. ఆ విజయనగరం వెళ్ళే రోడ్లోనే ఆ జంక్షన్ నుంచి 7 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనకు తాటిపూడి రిజర్వాయర్ అని ఉంటుంది. దాని బోట్స్ కూడా కనిపిస్తాయి మనకి, సైనేజ్ బోట్స్ అన్ని. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అక్కడ బోటింగ్ అయితే జరుగుతుందని అయితే తెలుసు. ఇప్పుడు ఉందంటే కనుక బోటింగ్ కూడా కంప్లీట్ చేసేసి అది కూడా ఒక లుక్ వేసి వచ్చేద్దాం. సురేష్ ప్రొడక్షన్ సార్, ఇక్కడ ఎంఏలు అందరూ యూనిట్ వల్ల అదే వాటర్ ట్యాక్సీ అయితే 100, స్పీడ్ బోట్ 250, పన్యాకు 200, స్వాన్ బోట్ 150, కాయక్ 150.
ఇక్కడ ఏదో సురేష్ ప్రొడక్షన్ షూటింగ్ అయితే జరుగుతుంది. శ్రీ విష్ణు అంటే హీరో. వీళ్ళకి లంచ్ టైం అనుకుంటే అందరూ ఇక్కడే వండుకొని తింటున్నారు. బాగా రష్గా అయితే ఉంది. మనకి బోటింగ్ అయితే అలౌడ్ ఉంది. సో టికెట్ తీసేసుకొని మనం తీసుకునేది అయితే పర్ హెడ్ 200 స్పీడ్ బోట్. ఇది తీసుకొని బోట్ అయితే ఎక్కేస్తున్నాం. చూసారు కదా, మనం కాశీపట్నం వాటర్ ఫాల్స్ ఫినిష్ చేసుకుని తాటిపూడి రిజర్వాయర్ మీద ఒక రౌండ్ వేసేసి మనం అయితే వెళ్ళిపోతున్నాం. సో నాకు తెలియని ఒక పర్సన్తో వీడియో అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎవరైనా రావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. దాన్ని బట్టి నేను పిక్ చేసుకుంటా. రిస్క్ లేని కొంచెం జాగ్రత్తగా 1 డేలో వెళ్ళొచ్చే వాటర్ ఫాల్స్ అయితే ప్లాన్ చేస్తా, ఎవరన్నా అన్నోన్ పర్సన్తో అయితే. సో ఇక్కడితో ఈ వీడియోతో సమాప్తం. అంతవరకు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.